అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తనదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, సరే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది.